అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి, ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు తీరు వార్తలతోని మన మైక్ టీవీ ముచ్చట్లు తయారుగున్నాయి. చెలో సుషేద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. రైతులు పొద్దాక అడుక్కుంటుర్రట రైతు భరోసా రాలేదని. మంత్రి మాటలిన్న మంది తిడుతుర్రు ఈ తీరేందని. గురుకుల పిల్లలకిస్తుర్రు డేట్ అయిపోయిన గోళీలు. వేసుకుంటే పాపం ఆగమేగా పోరల పానాలు. బన్నీని మనోడే అని దత్తత తీసుకున్న వైసీపీ. అల్లు అర్జున్ ఏమన్నంటే సూయిస్తుర్రు హై బీపీ. మొన్ననే రైతు పండుగ అని చేసి ఏడాదిలా ఎంతో చేసినామని ఎలివేషన్లు ఇచ్చుకుంటుర్రి. కట్ చేస్తే నిర్ణయాలే మళ్ళా వ్యవసమే దండుగా రైతు బంధు వేస్ట్ అన్నట్టు మాట్లాడబట్టిరి. ఇప్పుడైతే ఏకంగా అన్నదాతలు అడుక్కుంటుర్రు అని మంత్రులే మందిల్నే మాట్లాడి కాడుకొచ్చింది కథ. ఈశ్వరుడు నోరిచ్చిండు కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మంచిగా ఉంటుందా? అది కూడా బాధ్యత గల మంత్రి పదవులు ఉండి అన్నం పెట్టే రైతుల్ని అడుక్కుంటుర్రు అనుకుంటా అల్కగేసి మాట్లాడితే లోకం ఊకుంటుందా? మంత్రి తుమ్మల అసొంటి పని చేసి అర్చింతలహించుకుంటున్నాడు. కోదాడ మండలం కాపుగల్లు కాడ ఖుద్దు వ్యవసాయ మంత్రి సారే ఏం మాటలు అన్నాడో ఇనుర్రిగా. పద్దాక నాకు రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, రుణమాఫీ రాలేదని అడుక్కునే బతుకు మనకు అవసరం లేదు. అయితే గత కొన్ని కాలంగా ఇబ్బందులు పడ్డారు, కష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి ఇబ్బంది ఉన్నా కష్టం ఉన్నా ధైర్యంతో సాహసంతో మొదటి పంట కాలంలో భారతదేశంలో 21,000 కోట్లు రైతులు జమ చేసినటువంటి ప్రభుత్వం. గత ప్రభుత్వం ఇవ్వనటువంటి 7,625 కోట్లు రైతు బంధుని రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం. అది ఇనరుగా పొతాక నాకు రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, రుణమాఫీ కాలేదని రైతులు ఎందుకు అడుక్కుంటుర్రు? రైతులు ఏడాది కష్టాల్లో అప్పులున్నారని సర్కారు ఇబ్బందులున్నా అప్పు చేసి మరి మీ తిప్పలు తీర్చింది అనుకుంటా కడుపులున్న ముచ్చట ఎంత క్లారిటీగా చెప్పిండో కదా మంత్రి సారు. రైతు బంధు రాలేదు అని అడుక్కుంటున్నారంటే బిచ్చం అడుగుతున్నట్టు కొడుతుందా మీకు? ఇప్పుడున్న సర్కార్ కంటే రూపాయి ఎక్కువనే ఇస్తాము, రుణమాఫీ బరాబర్ చేస్తామని మాటలు చెప్తే కదా ఇదే రైతులు నమ్మి ఓటేస్తేనే కదా మీరు ఇలా మంత్రులైంది. మరి ఏడాదైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక మత్పరిస్తుంది మీరైతే ఏమాయ హామీ అని అడిగినందుకు రైతులు అడుక్కుంటూలేక కానొస్తురా మీకు ఇలా అనుకుంటా గట్టిగానే గరం ఎత్తురు తుమ్మల మాటలు ఇన్నోళ్ళు. మొన్నటి దానికేమో రైతు భరోసా కంటే ఇచ్చే 500 బోనసే బెటర్ అని చిన్నగా మెల్లగా రైతు బంధును బంధు పెట్టే ఆలోచనలు ఉన్నట్టు చెప్పకనే చెప్తిరి. ఇప్పుడేమో వస్తలేదన్న రైతు భరోసా అడిగితే అడుక్కునేటోళ్ళు అనబడితిరి. ఇక రేపు ఏమేమి మాట్లాడతారో ఎన్ని తీర్ల అన్నదాత ఇజ్జత్ తీసి రైతుల ఆత్మగౌరవాన్ని గాంధీ భవన్ గర్మకడ కట్టేస్తారు అనుకుంటా కామెంట్లతో నిచ్చి పడేస్తారు సోషల్ మీడియాలో కూడా. రైతు పండుగలని ఏం చేయని దానికి దండగ పనులు చేసుడు కాదు, చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన మాట మీద రైతు భరోసా రైతు రుణమాఫీ మీద పనితనం చూపిర్రి అనుకుంటా మాట్లాడబట్టిర్రు. నమ్మి ఓటేసినందుకు అన్ని తీర్లు ఆగమైనము అని అనుకుంటున్న జనము. వాయమ్మనే ఏందో ఏమో దినాం గురుకులలో చదివే పోరలకు వచ్చే ప్రమాదాలు చూస్తుంటే ఇంకా ఏడుదాకా పోతుంది కథ అనిపించబట్టింది. మొన్నటిదాకా అయిన ఫుడ్ పాయిజన్ల ముచ్చట మరవక ముందే ఇగో ఇంకో మళ్ళా కొత్త పంచాయతీ బయటపడ్డది. ఎక్కిరిచ్చేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు కొన్ని పనులల్లో సర్కారు చేసే తీరు చూస్తే కూడా గట్లనే అనిపించబట్టింది. మొన్ననే గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతమంది పోరలు ఆయపాయ చేసిర్రు, ఒక బుజ్జి పానమే వాయే. అయినా కూడా సర్కార్కు చెవిన పేనే వాడతట్టు కొడతలేదు. ఇది చూసినాక ఏంది మందులు అని చూస్తుర్రా? గురుకులంలో పిల్లలకి ఇచ్చేటి ఏమైంది మళ్ళీ గట్ల చూపిస్తుర్రు అని అనుకుంటుర్రా? అవిటినో పారి సరిగ్గా చూడుర్రి. మందుల మీద తారీఖు ఏముందో అది ముచ్చట. అన్ని డేట్ అయిపోయిన మందులే. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలా. మళ్ళీ అదేడనో కాదు, మన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడం సొంతూర్లనే. ఇందులో ఇంకో గమ్మత్ ఏందంటే ఆ మందులు ఇచ్చిపోయి కూడా ఎన్నో రోజులు అయితలే నిన్ననే మెడికల్ క్యాంప్ పెట్టి ఇచ్చిపోయిరట. ఎందుకో ఆడున్నోళ్ళ దాంట్లో ఎవరో డౌట్ వచ్చి మందుల మీద తారీఖు చూస్తే గిట్లా ఎన్నడో ఎక్స్పైరీ అయినట్టు తేలింది. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే సొంతూర్లనే గిట్ల భయం లేని కథ అయిందంటే మరి కడమ నియోజకవర్గాలల్లో ఎట్లుంది ఏం కథ అని గులుగబట్టిర్రు పిల్లగాళ్ళ అయ్యవ్వ. ఇప్పటికే ఓ దిక్కు ఫుడ్ పాయిజన్లు అవుతున్నా కూడా ఇంకా భయం వస్తలేదంటే ఎందుకంత నిర్లక్ష్యం సర్కార్కు? బీద పిల్లలంటే ఎందుకంత చిన్న చూపు? అన్ని సౌలతులు చక్కగా లేకనే కదా గురుకులాలలో చదివిపిచ్చేది. అంతేగాని చేతులార పిల్లల పానలు తీయాలని కాదు కదా. దీని మీద ప్రతిపక్షం రంగంలోకి దిగేదాకా కథ అట్లనే ఉంటట్టు కొడుతుంది అని గరమైతుర్రు దినాం గురుకులంలో అవుతున్న కథలు చూస్తున్నోళ్ళు. ఇక దీని మీద సర్కారు ఏ తీర్ల రియాక్ట్ అవుతుందో చూడాలి. అరే జరంత నన్న సోయి ఉండాలి కదా. ఏందో ఏమో పొర్రి మళ్ళీ సొంతూర్లోనే గిట్ల అయింది కదా, మళ్ళీ అక్కడ ఎమ్మెల్యే యశస్విని మేడం ఎసొంటి యాక్షన్ తీసుకుంటుందో చూద్దామని ఎదురు చూడబట్టిర్రా అంతా. కొత్త భక్తునికి నామాలు ఎక్కువ అన్నట్టు నిన్నీయాల అల్లు అర్జున్ సైడ్ తీసుకున్న వైసీపోళ్ళు ఇంత అవుట్ రైట్ గా సపోర్ట్ ఇచ్చుకుంటా దాదాపు బన్నీని పంకపాటి మనిషిని చేసేసిరు కదా. కార్యకర్తలు పంకపాటి ఫ్యాన్సే కాదు మాజీ మంత్రులు కూడా ఇట్లనే ఓపెన్ గా ఎలివేషన్లు ఇవ్వట్టిరు.
పుష్ప 2 సినిమాని బ్లాక్ బస్టర్ చేసేందుకు అల్లు అర్జున్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కంటే ఫ్యాన్ పార్టీలు ఎక్కువ బాధ్యత తీసుకొని భుజాల మీద వేసుకొని పనిచేస్తున్నట్టుగా వైసీపీ లీడరు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉండి ఇండియన్ సినిమా చరిత్రలో ఫస్ట్ రోజు 294 కోట్లు కలెక్ట్ చేసినోడు మనోడే అప్పుడు నాకు మస్తు గర్వంగా ఉంది అని రాసుకొచ్చిండు ఎక్సులా. అంత మంచిగా ఉంది కానీ అసలు పుష్పరాజు ఆ పార్టీలకు మనోడు ఎప్పుడు అయింది అనేది అసలు డౌట్. రిలీజ్ కు వారం ముందేమో మీడియా ముంగట్టుకొచ్చి అల్లు అర్జున్ ఇంతగానం ఎదిగిపోతుంటే మీ కళ్ళు కడుపు మండిపోతున్నాయి, అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ ను కూడా ఇట్లనే తొక్కేద్దామని చూసిర్రు కానీ ఎవ్వలేం చేయలేకపోయారు. ఇప్పుడు బనీని కూడా ఏం పీకలేరు అనుకుంటా పీకల దాకా ఆవేశంతో పీకేకి ఇటు చంద్రబాబుకి కౌంటర్ గా మాట్లాడిండు. ఇప్పుడేమో ఏకంగా మనోడే అనుకుంటా ఓన్ చేసుకొని పోస్టులే పట్టిండు. ఓ దిక్కు వైసీపీ కార్యకర్తలేమో మా కోసం నువ్వు వచ్చినావు, నీ కోసం మేము వస్తాం అనుకుంటా టాకీస్ల కాడ ఫ్లెక్సీలు కట్టి ఒకప్పటి మెగా అభిమానుల కంటే ఎక్కువ అభిమానం చూపించుకుంటా టికెట్లు దింపబట్టిరు. ఇంకో దిక్కు అంబటి అసొంటి లీడర్లేమో మనోడే అనుకుంటా మాట్లాడబట్టిరు. మొత్తానికి అన్ని కలిపి చూస్తుంటే బాజాబ్తో అల్లు అర్జున్ వైసీపీ మనిషిని చేసేసినట్టే కొడుతున్నది. ఏదో సోపతిలో నంద్యాలపై పంకపార్టీ క్యాండిడేట్ శిల్పరవికి మద్దతు ఇచ్చి మందిలో చెయ్యి పోచ్చినందుకు ఇప్పుడు ఏకంగా ఫ్యాన్ పార్టీ లీడర్ అన్నట్టే జగనన్నకు జర దగ్గర సుట్టమే అన్నట్టే మార్చేసిరుగా. శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అన్నట్టు ఇప్పుడు మెగా ఫ్యామిలీకి పవన్ ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ కు వర్తలేదు కాబట్టి బన్నీ మనోడే అని దగ్గర తీసుకొని దత్తత తీసుకున్నంత సపోర్ట్ ఇస్తున్నారు. ఇలా పటరాని పాయరం చూస్తుంటే రేపు వచ్చే ఎలక్షన్లలో వైసీపీకి వెళ్ళి ఎమ్మెల్యే టికెటో ఎమ్మెల్సీ సీటో ఆఫర్ చేసి మరి అల్లు అర్జున్ మీద అభిమానం ప్రదర్శించే తట్టే ఉర్రుగా అనుకుంటే కామెంట్లు వేయబట్టిర్రు. ఇలా పోస్టులు పక్కల మీద రోస్టులు చూసిన నెటిజనాలు. భరతమాత నిజంగా ఉంటదా? ఉండది. కానీ మనం ఒక రూపం పెట్టుకొని మన దేశమే మనకు తల్లి అని పూజించుకుంటాం. మైసమ్మ పోచమ్మల కంటే గిట్లనే ఉంటారని ఎవరైనా చూసిండ్రా? లేదు కదా. కట్ట మీద ఒక బండ పెట్టుకొని తల్లులను పూజిస్తాం. అట్లనే మన తెలంగాణ తల్లి అని ఒక దేవత రూపంలో తల్లిని పెట్టుకున్నాం, కొలుసుకుంటున్నాం. దేవత సమానురాలైన తెలంగాణ తల్లి దేవత కాదని మారుస్తుండు మన ముఖ్యమంత్రి అంటే ఏమనుడిగా మీరే కామెంట్లు చేయండి. మొన్నటి నుంచి చెప్పుకొస్తూనే ఉన్నాం కదా, సర్కారు తెలంగాణ తల్లిని మారుస్తుందని. అన్నట్టే పచ్చశీర కట్టుకొని పీఠం మీద నిల్చున్న సాధారణ గృహిణి విగ్రహాన్ని తెలంగాణ తల్లి అని పెడుతుండ్రు మన కాంగ్రెస్ వాళ్ళు. సాధారణ మహిళ కాబట్టి చేతిల పంట గొలుసులు పెట్టిండ్రు, ఇంకో చేతోటి దీవెనార్తలు ఇచ్చినట్టు పెట్టిండ్రు. కాకుంటే దీవెనార్తి గుర్తును చూసి చేతి గుర్తు కోటేమని చెప్తున్నారా తెలంగాణ తల్లితోటి అని కారెడ్డాలు ఆడుతుండ్రు కార్పాటోలు. అన్నట్టే నవ్విపోదురుగాక నాకేంది సిగ్గన్నట్టు ఎవరితోటి చర్చలు లేకుండా ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా అపరమేధావి రేవంత్ సారు కొత్త తెలంగాణ తల్లిని సచివాలయంలో ప్రతిష్ఠించి చరిత్రహీనుడిగా మిగిలిపోతుండని తిట్టిపోతుండ్రు. తెలంగాణ తల్లితో సహా అన్ని మార్చినావు కదా, ఇక ఇంగ్లీష్ లో రాష్ట్రం పేరు మార్చినట్టు తెలంగాణ రాష్ట్రం పేరు కూడా మారిస్తే నీ మిషన్ సక్సెస్ అవుతుందేమో ఆలోచన చేసుకో. తెలంగాణ అన్న పేరు తీసేసి ఆంధ్రప్రదేశ్ 2 అని పేరు పెట్టుకో. మీ గురువు గారు కూడా నా శిష్యుడు నన్ను మించిన గనుడు అనే ఆయన కూడా శిష్యోత్సాహంతో పొంగిపోతాడని అంటున్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఉద్ధరిస్తావనుకుంటే నువ్వు చేసే ఉద్ధర కథలు గీయా. తెలంగాణ తల్లి అవమానాలు అవహేళనలు అణిచివేతలు అన్నిటిని తట్టుకొని నిలబడ్డ తల్లి, ఉద్యమంలా తన బిడ్డలకు స్ఫూర్తి నింపిన తల్లి. అసొంటిది ఇయ్యాల నువ్వు తెలంగాణ తల్లి అస్తిత్వాన్ని లేకుండా చేస్తున్నావు. ఒక్కసారి పరాయి రాష్ట్రాల తల్లులను చూసినావా? ఆ తల్లులు ఎంత నిండుగా దేవత లెక్కున్నారు. నువ్వు చేయించిన తెలంగాణ తల్లి ఎట్లున్నది? తెలంగాణ బతుకుల్లో భాగమైన బతుకమ్మను తీసేసినావు. కిరీటాలు వజ్ర వైడూర్యాలతోనున్న తెలుగు తల్లి తల్లి అయినప్పుడు కిరీటాలు నగలతో నుండే తెలంగాణ తల్లి తల్లి కాదా అని ప్రశ్నిస్తుండ్రు. ఎంలాడకు ఎవ్వలైనా కోడెను కట్టేయకుంటారు. కోడెలను గుడి చుట్టూ తిప్పి మొక్కులు పెట్టొస్తుంటారు. అసొంటి కోడెలను కోతకు అమ్ముకొని సొమ్ములేసుకుంటుండట మంత్రి కొండా సురేఖ అక్క అనుచరుడు. మరి కోడెలను బీరం పెట్టిన ముచ్చట్ల ఇలా మంత్రి గారికి వాట ఏమన్నా ఉన్నదా? నిగ్గు తేల్చాలే అని బజరంగ్ దళోలు డిమాండ్ చేస్తుండ్రు. తండ్రి తంతల మీద ఎగిరితే కొడుకు కోనేట్లు ఎగిరినట్టు మంత్రి సురేఖ అక్కనే కాంట్రవర్సీలకు కేరాఫ్ అంటే అక్కను మించిన బంట్లున్నారు అక్క అనుచరులు. గీసుకొండ కాడుండే రాంబాబు అనేటైనకు ఆగస్టు 12 తారీఖు నాడు కొండా సురేఖ రికమెండేషన్ తోటి ఎమ్లాడ రాజన్న గుళ్ళున్న 49 కొలాగలను అప్పచెప్పిండ్రు గుడి ఈవో. అయితే ఆ 49 కొలాగలను మారుబేరగాళ్లకు కోతకు అమ్ముకొని సొమ్ములు చేసుకుండా రాంబాబు రాజన్న మీద భక్తితోటి రాజన్న గుడికి కొలాగలను భక్తులు అప్పచెప్తే ఇసొంటోళ్ళు ఇట్లా బట్టవాజు కథలు వడబట్టే అని ఈ సంగతి తెలిసిన హిందూ సంఘలోళ్ళు ఈర్గలొల్లి పెడుతుండ్రు. దేవాదాయ శాఖ రాజన్న కూడా చాలా పవిత్రంగా భక్తులు ఇక్కడ విడిచిపెట్టినట్టయితే గతంలో ఒక గోశాలకు ఇచ్చే ఉండే అక్కడ విశ్వవేదన ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో రైతులకు ఇద్దామనే ఆలోచన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది రైతులకు ఇవ్వడానికి చేసిందా లేకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడానికి చేసిందా అర్థమవుతుంది. మంత్రి గారి పిఎన్ఓ మంత్రి గారు సివియర్ రిజిస్ట్రేషన్ దేవాదాయానికి సంబంధించి ఆ గీసుకొండలా 60 కోడలు తీసుకపోతే కేవలం అక్కడ 11 ఉన్నాయి. మరి 49 కోడలు ఎక్కడ పోయి అర్థమవుతలేదు.
పశువుల బేరానికి కొలాగలు ఇయ్యుండ్రని కొండా సురేఖక్క ఎట్లా రికమెండేషన్ చేసింది? కొలాగలు అమ్మిన పైసలల్లా మంత్రికి ఏమన్నా వాటా ఉన్నదా బయట పెట్టాలని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు బజరంగ్ దళోళ్ళు మండిపడుతుండ్రు. ఈవో వినోద్ రెడ్డి ఇంత అయితున్న చీమ గుట్టినట్టన్న స్పందిస్తలేడని గరమైతుండ్రు. మంత్రి మెప్పు కోసం కొలాగలను బేరానికి అప్పజెప్పి సొమ్ములు జేబులలో నింపుకుండ్రని ఆరోపిస్తుండ్రు. ఎవరన్నా రైతులు అడిగితే 2-3 కోడలే అప్పజెప్పే ఆఫీసర్లు మంత్రి రికమెండేషన్ తోటి 49 కోడలు ఒక్కటేసారి ఎట్లా అప్పజెప్పిండ్రని అడుగుతుర్రు. దీని మీద గీచుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిండ్రు. దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు పశుల దంద చేసేటోనికి పశులని ఎట్లా అప్పజెప్పిండ్రని గరమైతుండ్రు. మరి దీని మీద మంత్రి సురేఖక్క ఏమంటదో చూడాలి. నాలుకే ఈపుకు దెబ్బలు దేకే అని చెప్తుంటారు. నాలుకే చేసే అఘాయిత్యానికి ఈపుకు దెబ్బలు పడతాయి కాబట్టి అట్లా చెప్పిండ్రు. ఇప్పుడు మన షాద్నగర్ ఎమ్మెల్యే శంకరన్న ముచ్చట గట్లనే ఉన్నది. కేసీఆర్ ను తిట్టి సీఎం సార్ దగ్గర పేరు కొట్టేస్తా అనుకుండు. కానీ సోయి తప్పి మొత్తం ఎల్మ కులాన్ని తిట్టి పార్టీకే బద్నాం తెస్తున్నా అన్నది మర్చిండు. ఇప్పుడు మొట్టికాయలు తింటుండు. నరం లేని నాలుకే ఏదైనా మాట్లాడుతుంది అన్నట్టు షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య గారు మాట్లాడిన షెండాలపు మాటలు చూసి ఎల్మలంతా అగ్గి మీద గుగ్గిలమైతుండ్రు. ఎల్మ కుల పోల మీద ఇష్టం ఉన్నట్టు నోరు వారేసుకుండు ఈ పెద్ద మనిషి. ఎల్మ కులానే లేకుండా చేస్తాడట. నోటికి శపరాంతీర్ల బూతులు తిట్టుకుంటా మీ అంతు చూస్తా ఖబర్దార్ అని ఐసీస్ టెర్రరిస్టు గాళ్ళు వార్నింగ్ ఇచ్చినట్టే వార్నింగ్ ఇచ్చిండు శంకరయ్య. ఇక ఆయన మాటల మీద ఏడి కాడ ఎల్మలంతా మండివాడే కాదు కేసులు కూడా పెట్టిండ్రు. అటు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అట్లెందుకు నోరు వారేసుకున్నావో పార్టీకి వివరణ ఇయ్యి అని నోటీసులు ఇచ్చిండు. ఏడి కాడ గట్టిగా నెత్తి మీద బొప్పి కట్టేటట్టు సొట్లు పెడుతుంటే వరకు దెబ్బకు తలపొగరంతా కాళ్ళ కాడికి వచ్చింది. ఇప్పుడు కాలబేరానికి వస్తుండు శంకరయ్య. తప్పయింది క్షమించుండ్రి కావాలని అనలేదనుకుంటా సత్యపూస మాటలు మాట్లాడుతుండు. నేను అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఆ కుటుంబాన్ని జన్మ కుటుంబాన్ని అనే వర్డ్ వాళ్లకు వర్తించే విధంగా అనుకున్నా కానీ ఇట్లా మన వెల్మోళ్ళందరూ కూడా వాళ్ళని ఉద్దేశించి పర్సనల్ గా వాళ్ళని కించపరిచినట్లు కాదు. అటువంటిది ఏమన్నా మిగతా వెల్మ కులస్తులందరూ కూడా వేరే రకంగా భావిస్తే నేనన్న వర్డ్ కూడా విడ్రా చేస్తున్నా. అటువంటిది ఉద్దేశం కాదు నాకు. మరి ఇంతగానం నోరు వారేసుకున్నది అలా పార్టీలనే ఉన్న ఎల్మలను ఎలగొడతందుకేనా? బీసీ లీడర్ తోటి ఎల్మలను అంత దిట్టించిన కాంగ్రెస్లున్న ఎల్మలు ఎవ్వరికి చీమ గుట్టినట్టన్నా కాలేదంటే అంత సమగున్నాయేమో ఈయన తిట్లు అని కారెడ్డాలాడుతుండ్రు ఈ సంగతి తెలిసినోళ్ళు. వచ్చి కొన్ని దినాలే అయినా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీలీల మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాదు ఆమె డాన్సు గ్రేస్ ను మెచ్చుకొని వాళ్ళు ఉండరు. అయితే ఈమె పుష్ప 2లా కిసిక్ అనే ఐటమ్ సాంగ్ కు ఆట ఆడింది కదా, దానికి అందరూ ఆమెను మెచ్చుకుంటే ఆమె చూడు ఎవరిని మెచ్చుకుంటుందో. శ్రీలీల ఇప్పుడు ఈ పేరు తెలియనోళ్ళు లేరు. పెళ్లి సందడి సినిమాతోని టాలీవుడ్లకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల బొమ్మ ఇప్పుడు ఏకంగా టాలీవుడ్లోనే దూసుకపోతుంది. అందరు హీరో హీరోయిన్లు అందంతోనో యాక్టింగ్ తోనో ఫేమస్ అయితే ఈమె మాత్రం డాన్స్ తోని ఫేమస్ అయింది. రవితేజతో నటించిన ధమాకా సినిమాల పల్సర్ బైక్ సాంగ్, గుంటూరు కారంలో మహేష్ బాబుతోని కుర్చీ మార్తబెట్టి సాంగ్ తోని సూపర్ డాన్సర్ అనిపించుకుంది. అయితే ఇప్పుడు పుష్ప 2 సినిమాల కిసిక్ అనే ఐటమ్ సాంగ్ కి అల్లు అర్జున్ తోని ఆట ఆడింది కదా, ఇక ఇప్పుడు దాంతోని ఓ రేంజ్ లో ఫాలోయింగ్ పెరిగిపోయింది. గిట్లనే శ్రీలీల అద్దం ముంగట కూర్చొని ఓ బుజ్జితోని అదే కిసిక్ పాటకు రీల్ చేసుకుంటా ఆ చిన్నదాని ఎక్స్ప్రెషన్స్ కు బంగారు తల్లి అని మెచ్చుకుంటా చిన్నగా ముద్దాడతలేదు. ఇక ఈ రీల్ ఆమె షేర్ చేసుడే లేటు ఇరుగ మరగ తిరగబట్టింది సోషల్ మీడియాలో. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఇద్దరిట్లలో ఎవరు క్యూట్ ఉన్నారో ఎవరిని మెచ్చుకోవాలనో మాకు అసలే సమజైతలేదుగా, 2 క్యూటీస్ ఇన్ 1 ఫ్రేమ్ అనుకుంటా కామెంట్లు చేసి మురిసిపోతుర్రు. వేణుస్వామి అలియా సెలబ్రిటీ స్వామి ఉరఫ్ కాంట్రవర్సీ స్వామి ఇట్లా బహుళ పేర్లతోని పాపులర్ అయిండు స్వామి. లారీ కండ్ల అద్దాలు పెట్టుకొని అడగక ముందే సెలబ్రిటీల భవిష్యత్తు చూసి చెప్పి ఈ స్వామి తన జాతకం బాలేక ఇప్పుడు సైలెంట్ అయిపోయిండు. కానీ ఊకుంటే ఉత్తోడంటారని పాలిటిక్స్ లో దిగి టాక్టిక్స్ మారుస్తా అంటుండు. సెలబ్రిటీ జ్యోతిష్కుడు ఎవ్వరు అడగక ముందే అందరి ఉద్దర జాతకాలు చెప్పే స్పెషలిస్ట్ వేణుస్వామి గారు రేపో మాపో కాషాయం మిర్చిపెట్టి కద్దరు బట్టలు వేసుకుని రాజకీయం చేస్తాడట. ఎందుకట్లా అంటే జైలుకు పోయిన వాళ్ళంతా సీఎంలు అవుతుండ్రు. అట్లనే నేను కూడా రాజకీయాలకు పోయి ఏదో రోజు గొప్ప లీడర్ నైతా అని ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిండు. కానీ వేణుస్వామి చిన్న లాజిక్ మార్చినట్టుండు. వాళ్ళు ఆల్రెడీ లీడర్లు కాబట్టి జనాలలో ఉన్నోళ్ళు కాబట్టి జైలు నుంచి బయటకు వచ్చి సీఎంలు అయ్యిండ్రు. నువ్వేమో మంది జాతకాలు చెప్పి నీ జాతకం చూసుకున్నాడు మర్చిపోయి జైల్లో పడేసంటి పరిస్థితి తెచ్చుకుంటేవి. బోత్ ఆర్ నాట్ సేమ్ కదా సామి.
నీ లెక్కనే చూద్దాం. ఆడిచ్చే ఒక ఆయన కూడా సనాతన ధర్మం పేరు చెప్పుకొని లీడర్ అయితా అని వచ్చిండు. నీ అసొంటోనికి ఎవరు టికెట్ ఇయ్యరు బాబు అనే వరకు సైలెంట్ అయిపోయిండు. గుల్లె హరికథ ఎంత బాగా చెప్పినా చిల్లర్నే వేస్తారు. నువ్వెంత జాతకాలు 100% అక్యురేట్ గా చెప్పినా చెప్పలేదు కానీ ఒకవేళ చెప్పినా కూడా దక్షిణ 1116లో 10,016లో ఇస్తారు కానీ పిలిచి టికెట్లు అయితే ఇయ్యరు సామి, చూసుకోమలా అని కామెంట్లు చేస్తుండ్రు వేణుస్వామి ఫ్యూచర్ జాతకం చూసినోళ్ళు. చాలా మందికి కుక్కలు అంటే పాయరం అని తెలుసు, అవిటిని మనుషులతోని సమానంగా చూసుకుంటారని కూడా తెలుసు. కానీ గీళ్ళు చూడుర్రి కుక్కతోని ఎట్లా ఆడుతుర్రు. ఇక దాని అవతారం చూస్తే అవాకైతారు పక్క. మూగ జీవాలలా కుక్కలకి ఇచ్చే అంత ఇంపార్టెన్స్ అన్నిటికంటే జర ఎక్కువనే. అవిటికి తానాలు చేపించుడు, తిండి తినబెట్టుడు, మనిషి పక్కలనే సంటి పొర లెక్క వండబెట్టుకొని ముద్దాడేటోళ్ళని కూడా చూసినాం. కానీ వీళ్ళు అంతకంటే 7 వాళ్ళు ఎక్కువనే ఉన్నట్టురుగా. అగరో పెళ్లి కొడుకు కుక్కనెత్తుకొని ఆట ఆడబట్టిండుగా. మామూలుగా అందరు పెళ్లి వారట్లా పెళ్లి పిల్లని పట్టుకొని ఆట ఆడంగా చూసినాం గాని గీ పెళ్లి కొడుకే ఆయన పెంచుకుంటున్న కుక్కకు కొత్త గౌన్ దొడిగి మరి దాన్ని ఎత్తుకొని ఆట ఆడుతుండు. ఓహో చిన్న జోష్తోనే గుర్తుండా. ఇదంతా సోషల్ మీడియాలో పెట్టుడే లేటు. సోనం బజ్వా, ఈషా గుప్తా సోటి సెలబ్రిటీలు కూడా చూసి మురిచిపోతురు. ఆ కుక్క మీద నీకున్న ప్రేమ చాలా గొప్పది, దాన్ని నీ బిడ్డ లెక్కన పెంచుకుంటున్నట్టున్నావుగా బ్రో, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని కామెంట్లు వేసుకుంటా విషెస్ చేస్తారు. కానీ ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడే అనే సామెత తిన్నాం గానీ సాదుకున్న ఆయన పెళ్లికి ఇంటి కుక్క హడావుడంటే గిదే కావచ్చు పొర్రి. చూసిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు మైక్ టీవీ ముచ్చట్లు.